అబ్బాయి చౌదరి గారు దెందులూరు మాజీ శాసనసభ్యులు, నిన్న మీరు చాలా వీడియోలో చూసి ఉంటారు. ఆయన ఏలూరులో పెళ్లికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రజెంటు ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు, సరే ఆయన ఇంతకు ముందు కూడా శాసనసభ్యులు. ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఎంతో మంచివాడు అనేది. ఆయన కారు అడ్డం ఉందని చెప్పేసి పచ్చిబూతులు తిట్టాడండి. అబ్బాయి చౌదరి గారి డ్రైవర్ని పచ్చిబూతులు తిట్టాడు, మ్యాన్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ పచ్చిబూతులన్నీ కూడా మన సోషల్ మీడియాలో చాలా బ్రహ్మాండంగా వైరల్ అవుతున్నాయి, చూడండి. ఆయన అబ్బాయి చౌదరి గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు, పోలీసులు దాన్ని సహకరిస్తున్నారు. ఇది అన్యాయం అండి. అబ్బాయి చౌదరి గారు కారు డ్రైవర్ని తిట్టాడు, అబ్బాయి చౌదరి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం డీజీపీ గారు అని రెండవ రికమెండేషన్ ఇవ్వాలని మేము ప్రయత్నం చేసాం. ఇందాక నేను ఎక్కడో మా చింతమనేని ప్రభాకర్ గారు శాసనసభ్యులు వారిని చూస్తున్నా. అసలు నేను అలా తిట్టడానికి గల కారణం ఏంటో తెలుసా, నాకు అంత ఆవేశం తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా అని చెప్తున్నాడు ఆయన. ఎవడో నేరం చేసి ఎవరన్నా మర్డర్ చేస్తే నేను అసలు మర్డర్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా, అర్థం చేసుకోగలరా అంటే ఏం చెప్పాలి? నేరం చేశాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, అన్యాయంగా అక్రమంగా ప్రవర్తన చేశాడు. కారు అడ్డం పెట్టినందుకేనంట. కారు దోవలో అడ్డం పెడతారు, సహజంగా మనం వెళ్తున్నప్పుడు కారు తప్పుకోమంటే తప్పుకుంటారు. ఈ రకంగా రౌడీయుధం చేసే పరిస్థితికి తెలుగుదేశం శాసనసభ్యులు వస్తున్నారు. దీనికి పోలీసులు సహకరిస్తున్నారు. అలా సహకరించడం తప్పు అని చెప్పేందుకు మేము డీజీపీ గారిని వాళ్ళు కలవాలనుకున్నాం మేమందరం. కానీ ఆయన కలవలేదు. ఆయన చట్టబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి డీజీపీ గారు గౌరవనీయులు, ఐపీఎస్ ఆఫీసర్, మిమ్మల్ని కలవకపోయినా, మా రికమెండేషన్లు ఆయన తీసుకోకపోయినా ఆయన యాక్షన్ తీసుకుంటారు. ఈ ప్రెస్ చూస్తారు, ఈ మీడియా సమావేశం చూస్తారని నేను అనుకుంటున్నా. చూడకపోతే మా కర్మ, అది మేమేం చేయలేం. ఇక్కడ జరిగిన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలా. ఇవాళ మేము అప్పిరెడ్డి గారు మేమందరం కలిసి డీజీపీ గారిని కలవాలనుకున్నాం. డీజీపీ గారిని కలవాలనుకుని డీజీపీ గారి దగ్గర పిఎస్ గానో పిఏ గానో పనిచేస్తున్న గోవిందరావు గారికి ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా 4:35కి లోపు మీరు వస్తే ఆయన కలుస్తారు అన్నాం. మేము 4:30కి వచ్చి కూర్చున్నాం. పైన డీజీపీ గారు ఉన్నారు. అరగంట కూర్చున్న తర్వాత డీజీపీ గారు వెళ్ళిపోయారని చెప్పారు. వెళ్ళిపోయారు. సరే వెళ్ళిపోతే మేము ఏం చేయాలి? ఈ రిప్రజెంటేషన్ ఎవరికైనా ఇస్తామా అంటే ఎవరు తీసుకోలేదే, ఎవరు తీసుకోమన్నారు. నేను డీజీపీ గారు వెళ్ళిపోతే మేము ముందు అడిగి అపాయింట్మెంట్ తీసుకుని డీజీపీ గారి దగ్గరికి మేము వచ్చాం కదా. ఆయన బిజీగా ఉంటే ఉండదు, తప్పులేదు. తప్పు డీజీపీ గారు రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి కాబట్టి బిజీగా ఉండొచ్చు. మాబోటి వాళ్ళని, అపోజిషన్లో ఉన్న వాళ్ళని, మంత్రులుగా ఊడిపోయిన వాళ్ళని, ఎమ్మెల్యేలుగా ఊడిపోయిన వాళ్ళని కలవలేకపోవచ్చు ఆయన అంత బిజీగా ఉంటే. కలవకపోతే నా ఇన్ఫీరియర్ ఆఫీసర్ ఇంకో ఆఫీసర్కి ఇవ్వండి అని ఎండార్స్ చేయాలి కదా గౌరవంగా ప్రజాస్వామ్యంలో. అది కూడా లేదు. ఎవరైతే తీసుకుంటారంటే ఎవరు తీసుకోరన్నారు. చివరికి గోడకు అంటి చూద్దాం, ఇక్కడ అంటియడానికి వెళ్ళేదన్నారు. వాట్ ఈస్ దిస్? ఎంత దుర్మార్గంగా ఉంది ఈ పరిపాలన అడుగుతా ఉన్నా. చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా, లోకేష్ పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా, లేదా హోంమంత్రి అనిత గారి పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా. డీజీపీ గారి పరిపాలన ఆయన పేరేంటి, హరీష్ కుమార్ గుప్తా గారి పరిపాలన కూడా ఇంత దుర్మార్గం ఉంటే ఎలాగంటున్నా? అయ్యా, తమరు ఐపీఎస్ ఆఫీసర్, మీరు శాంతి భద్రత కాపాడవలసిన వారు. రేపు ఏదైనా కోర్టులో అడిగితే మీరు సమాధానం చెప్పాలి. అనిత గారు సమాధానం చెప్పరు, లేదు లోకేష్ గారు వచ్చి సమాధానం చెప్పరు, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు, హరీష్ గుప్తా గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఈజ్ మోస్ట్ సీనియర్ ఆఫీసర్. గౌరవం లేకపోతే ఎలాగూ? మీరు ఈ రిప్రజెంటేషన్ తీసుకుని చిత్తుబొట్లో బారేస్తారో, మీరు పెట్టుకుని దాన్ని చదువుకొని ధర్మాలు ఆలోచిస్తారో వేరే అంశం. కనీసం తీసుకోవడానికి కూడా అంత బద్ధకం అయితే ఎలాగూ? తీసుకోవడానికి మీరు బిజీగా ఉంటే మీ దగ్గర ఉన్న ఆఫీసర్ని అపాయింట్ చేయడానికి ఏంటి ఇబ్బంది? ఎందుకు మమ్మల్ని మీరు అవమానిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఇది ధర్మమా, న్యాయమా? ఆలోచించబోయి మనం చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పోలీస్ యంత్రాంగం చేయటం చాలా బాధాకరం. ఇవాళ కూడా నేను మనవి చేస్తున్న హరీష్ గుప్తా గారిని, ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, డీజీపీ, ఇప్పటికైనా ఈ రికమెండేషన్లు మీరు ఎవరైనా పంపించి తీసుకోండి, లేకపోతే మళ్ళా వచ్చి ఇవ్వమంటే మళ్ళీ ఇస్తాం. టేక్ ఇమీడియట్ యాక్షన్. ఇవాళ వంశీని ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసి ఇవాళ రాత్రి లోపల మీరు వితిన్ 24 అవర్స్ లోపల మీరు హాజరుపరచాలి. హాజరుపరచకపోతే
అది మీరు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల కిందకు వస్తుంది. అసలు ఫాల్స్ కేసులు పెట్టి మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చెప్పినట్టుగా ప్రవర్తించడం పోలీసు యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదు అని చెప్పి వెళదామని వచ్చాం. ఇది జరిగిన విషయం. ఏంటి మీ ఉద్దేశం రాంబాబు? సమాధానం చెప్పు. రమ్మంటావా? నీ దగ్గరికి, నీ ఇంటికి రమ్మంటావా, నీ ఆఫీసుకి రమ్మంటావా? వచ్చి చెప్తా. నా తప్పు అంటే చెప్పు, అంతే తప్ప నీకు నోరుంది కదా అని ఆంబోతులాగా అరవమాక, రంకిలేయమాక. నువ్వు ఆంబోతు అని తెలుసు, రంకిలేస్తావని తెలుసు. నీ రంకిలన్నీ మొన్న ప్రజాక్షేత్రంలో నీ కూరలు తీశారు, నీ పేకలు తీశారు. పేకలంటే పొడిసే కొమ్ములు ఉంటాయి, ఆంబోతు కొమ్ములు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎరగదీశారు. ఇంకెందుకు రంకిలేస్తున్నావు? ఎవడి మీద వేస్తావు రంకిలు? నువ్వు వేసావు, నీ జగన్ వేశాడు. వై నాట్ 175 అన్నాడు. ఏమైంది? మీ రంకెలన్నీ ఏమైపోయినాయి? ప్రజలు ఏం చేయాలో మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టాలో అక్కడ పెట్టారు. అంటే ఆ వాతలు చూపించుకుంటానికి కూడా లేనటువంటి రహస్య ప్రదేశంలో పెట్టారు. ఆ వాతలు నాకు ఇక్కడ పెట్టారని చెప్పుకోవడానికి కూడా లేదు, అలాంటి వాతలు పెట్టారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఏంటి? ఇంకెందుకు మాట్లాడుతున్నారు? ఇంక మీకు సిగ్గు అనిపించట్లేదా? అటు అంటాడు అబ్బయ్య, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు దెందులూరులో అంటాడు. 4000 పెన్షన్ నీ అబ్బ సొత్తమ్మా? ఆ ఇచ్చింది నీ అబ్బ సొత్తా, లేకపోతే నీ జగన్ అబ్బ సొత్తా? అది సంక్షేమం అనరా? దాని సంక్షేమం లెక్కలోకి రాదా అది? ఈ రోజున ఒక్క రోడ్డు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చాక గుంటలు లేని రోడ్డుని నియోజకవర్గంలో మార్చా. 85% బాగు చేశా. నువ్వు వదిలేసినటువంటి ఏలూరు పెరికేడు రోడ్డు వాళ్ళకి రావాల్సి వస్తే 18 కోట్లు చంద్రబాబు గారు పాత బకాయి ఇస్తే ఆగా మేఘాద మీద పరిగెట్టిస్తున్నా. ఉగాది నాటికి రోడ్డుని ప్రారంభోత్సవం చేస్తా. బలివే బ్రిడ్జి వదిలిపెట్టి వెళ్తే ఆ రోజు నేనున్నప్పుడు శాంక్షన్ తెచ్చా. ఎట్టకేలకి 5 ఏళ్ళు కట్టగా ఊరినే స్లాబ్లు వేసావు. అక్కడ రేపు శివరాత్రికి ఘాటులు లేవు, నేను వచ్చా కట్టించా. నేను రోడ్డు వేసా. రా రేపు బలివేకి వచ్చి చూడు, నీకు కళ్ళుంటే ఏం అభివృద్ధి జరుగుతుందో గర్వపడు. నియోజకవర్గం ఇంత బాగుపడుతుందని. ఏలూరు రామసింగవరం వయ్యా బాదరాల రోడ్డు 3 కోట్లు ఇచ్చా. మొండూరు మేదనరావుపాలు 3 కోట్లు ఇచ్చా. ఇవన్నీ ఎవడమ్మ మొగసము? ఈ ప్రభుత్వం వచ్చాక ఇచ్చింది. నువ్వు ఏడవలేకపోతే, నువ్వు మీ జగన్ సతికిలు పడితే, రోడ్లన్నీ పాడైపోతే మేము గుంటలు పోతుంటే ఆనాడు పిలుపునిస్తే గుంటలు పొడచమని కార్యకర్తల దగ్గర సందాలు పోగేసి గుంటలు పుడుస్తుంటే రోడ్డు తవ్వావు అని కేసు పెట్టావు నా మీదే. ధర్మాజిగూడెం పిఎస్లో కేసు ఉంది, చింతలపూడిలో కేసు ఉంది నా మీద. నా నియోజకవర్గం కాపోయినా దేనికి పెట్టారు? నేను రోడ్డు తవ్వేస్తున్నానంట. నాకు నా పక్క కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే అక్కడ రోడ్డు తవ్వే పనే ఉంటుందండి. అక్కడ ఏమైనా భూమిలో ఏదైనా సంపద ఉందా? గోల్డ్ బిస్కెట్లు ఏమైనా ఉన్నాయా రోడ్ల కింద నేను తవ్వటానికి? మీరు పెట్టినటువంటి కళ్ళుండి పరిపాలించారా, కళ్ళు లేక గతంలో పరిపాలించారా అని అడుగుతున్నా. ఇప్పుడు కూడా కేసు ఉంది, కావాలంటే చూడండి. రోడ్డు తవ్వాలని పెట్టారు. ఎవరు కంప్లైంటు? విఆర్ఓ. చిన్న ఉద్యోగస్తురాలు, నేను ఒక ఆర్ఎన్బి రోడ్డుని వేరే నియోజకవర్గం వెళ్ళి తవ్వేస్తున్నానంట. ఆ రోడ్డు తవ్వేస్తే జగన్ ఇంట్లో తవ్వితే బిస్కెట్లు వస్తాయేమో, రోడ్డు తవ్వితే ఏమొస్తాయి బిస్కెట్లు? రోడ్డు కింద ఏమైనా బిస్కెట్లు ఉంటాయో తవ్వుతాకు నేను? ఇలాంటి కేసులు పెట్టి ఇవాళ ఏదో కేసు పెట్టారంట, కేసు కట్టారంట, లబలబలబలాడుతున్నారంటమ్మా. లబలబలాడతాం చేసిన తప్పుకి, చేసిన ఘోరాలకి. ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని రోడ్డు మీద మాట్లాడినందుకు మీ కేసే పెట్టారంటున్నావు. చట్టం ఒప్పుకోదు, డెమోక్రసీ సిస్టంలో ఉన్నాం కాబట్టి. కానీ వంశీగారి నాలుగు ఎదరగా లాగి కోసేయాలి. నాలుగిట్ట లాగి అక్కడ కోసేయాలి. అప్పుడు కానీ పనిష్మెంట్ సరిపోదు. ఒక్క కేసే అంటారేంటి? ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి అవహేళన చేశారు, ఎలా వికటంగా నవ్వుకున్నారు. ఆ అసెంబ్లీలో విజువల్స్ చూపించండి అయ్యా. ఎలా నవ్వుకున్నాడు జగను. వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుకున్నారు. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా మంది బలం ఉంది కదా అని పేటరేగిపోయి విచ్చలవిడిగా చేసి ఇవాళ ఏదో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. జగన్ ఎందుకు పోయాడు బెంగళూరు? వంశీ దగ్గరికి రావచ్చుగా, జైలుకి వెళ్ళొచ్చుగా. ఒక దాంట్లో పుట్టి ఇంకో దాంట్లోకి వచ్చాడు కదా వాడు. నీ గూడికిం చేశాడు కదా,
నువ్వు తిట్టించావు కదా వాడితో. ఇవాళ వాడు జైలుకి వెళ్ళాడంటే కారణం ఎవడో? జగనే. జగన్ డైరెక్షన్తోనే తిట్టాడు, జగనే ప్రోత్సహించాడు. ఇవాళ పనిష్మెంట్ అనుభవిస్తుంది ఎవడు? ఆ రోజు ఏదో నోరు ఉంది కదా అని మీడియా వాళ్ళు కెమెరాలు పెట్టారు కదా అని మైకులు చూసి రెచ్చిపోతే పనిష్మెంట్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. తప్పు చేస్తే. తప్పు చేయనివాడు చాలామంది ఉన్నారు, అందరి జోలికి వెళ్ళరా? ఎందుకని వెళ్తలా? నేను కూడా గతంలో జగన్ గురించి మాట్లాడాను కాబట్టి ఫస్ట్ నన్ను తీసుకుని 67 లోనికి వేశాడు. నన్ను ఎందుకు వేశాడు? కేవలం నువ్వు, నీ బాబు, నీ తాత, నీ చరిత్ర ఇది రక్త చరిత్ర అన్నా. ఇప్పటికే అంటున్నా, వాస్తవమే అన్నా. నేను సొంత బాబాయినే చంపాడు. సొంత బాబాయే ఎలా చనిపోయాడో తెలియలేదని విజయసాయిరెడ్డి ఆశ్చర్యపోయాడని ఇప్పుడు చెప్తున్నాడు కదా బయటకు వచ్చాక. ఆశ్చర్యం కలిగింది నాకని. మంటరావు అప్పుడు కలగలా వీళ్ళు ఎవరికి. అప్పుడు కప్పెట్టారు, భూస్థాపితం చేశారు.